ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక కార్మికుల సమ్మెలో భాగంగా మెట్పల్లిలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మె చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో లేబర్ కోడ్లు 29 ఉన్న లేబర్ కోడ్లను తీసేసి వాళ్ళకు అనుకూలంగా 4 కొత్త లేబర్ చట్టాలను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లుగా విభజించి అదాని అంబానీకి ఉపయోగపడేటట్లు చేస్తున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఏదో బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ దీని గురించి 4 లేబర్ కోడ్లు వెంటనే తొలగించాలి, లేదంటే ఇంకా ఉద్యమాలు చేయవలసి వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అవుట్సోర్సింగ్ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 26,000గా అప్పటి వరకు ఇవ్వాలి. అలాగే పెన్షన్ 9,000 అయితే ఉన్నదో 9,000గా కంపల్సరీ వాళ్ళకు చెందేటట్లు 9,000 కుదించాలి. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మల్టీపర్పస్ విధానం అని కొత్తగా తీసుకొచ్చారు. దాన్ని వెంటనే రద్దు చేసి ఇప్పట్లాగే ఏ పని చేస్తారో అదే వాళ్ళకు అప్పచెప్పాలి. అలాగే మన మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా 1,000 రూపాయల నుంచి ఇప్పుడు 3,000 జీతానికి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రభుత్వం వచ్చినాక వెంటనే 10,000 జీతం కుదిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా అది నెరవేర్చుకోలేరు. దాన్ని కూడా వెంటనే అమలు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళను కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వీర్యం చట్టాన్ని సెస్ బోర్డులో ఏదైనా ఉన్నదో లేబర్ కోర్టు అవన్నీ నిర్వీర్యం చేస్తూ ఏదైతే డెత్ క్లైమ్ ఉన్నదో నేచురల్ డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ అది తీసేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వెంటనే టెండర్ రద్దు చేయాలి. రద్దు చేసి సెస్ బోర్డు లేబర్ బోర్డు ద్వారానే లబ్ధి చెందేటట్టు కార్మికులకు దాన్ని చట్టం తీసుకొచ్చి యథావిధిగా నడపాలని మేము ఈ ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. లేదంటే పెద్ద మొత్తంలో మేము కార్మికులతో కలిసి ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ముట్టడిస్తామని మీకు తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మా మున్సిపల్ కార్మికులు మరియు ఇతర కార్మికులు భవన నిర్మాణ ఆశా వర్గాల వారు అందరూ కలిసి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మా సమస్యల గురించి సమస్యలు ఏంటంటే మా మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం మాకు ఇన్నేళ్ళుగా నేను గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నా, నాకు ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదు. నాలా చాలామంది ఉన్నారు నా కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, వాళ్ళకి ఫస్ట్ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనమైనా చెల్లించాలి 26,000. మేము ఈ చాలని జీతంతో బ్రతకలేకపోతున్నాం. ఇలా ఉన్నోళ్ళంతా పేద బిడ్డలే, ఎవరికి కూడా కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుంటుంది. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలా, మమ్మల్ని కాపాడాలా. మా జీతాలు పెరిగితేనే ఇంత బుక్కడు అన్నం తిని మా పిల్లలకు అన్నం పెట్టగలిగే పరిస్థితి ఉంటే చదివించుకోగలుగుతాం, లేదంటే మేము బాగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేటివి చాలా మంచివి కాదు. వారు తగ్గి రాకపోతే మాత్రం మేము కఠినమైన నిర్ణయాలు తీసుకొని మా సమస్యల గురించి ఉధృతం చేస్తాం. మేము లేకుంటే ఏం జరుగుతుందో చూపెడతాం. మున్సిపల్ కార్మికులు లేకుంటే, కార్మికులు ఉంటేనే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బతకగలుగుతున్నారు, మేము బతుకుతున్నాం. మేము చేయలేమంటే కఠినంగా నిర్ణయం తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని అది చేస్తాం. దీని ద్వారా తెలియజేస్తున్నాం. నేను మధ్యాహ్న భోజనం కార్మికురాలిని. నా పేరు సులోచన, పర్వతాల సులోచన. మేము 23 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం చేస్తున్నాము. 12 సంవత్సరాలు రూపాయి కూడా మాకు జీతం లేకుండా పనిచేసినాము.
తర్వాత కేసీఆర్ వచ్చి కేంద్ర ప్రభుత్వము 1000 రూపాయలు పెంచారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 3000 జీతంతో మేము వంట చేస్తున్నాము. మాకు ఇచ్చేది కూరగాయల ఖర్చు 6 రూపాయలు. ఇప్పుడు చేసిండ్రు ఈ సంవత్సరం 2005లో 6 రూపాయలు చేసారు. 6 రూపాయలలో ఏమైనా కూరగాయలు వస్తాయా? దానికి బదులు 2 కూరలు అండుండని మాకు స్కూల్లో టీచర్లతో ఒత్తిడి. 2 కూరలు అండాలి. 2 కూరలు 6 రూపాయలలో ఏ విధంగా పెట్టగలుగుతాం? మీరు 6 రూపాయలు ఇచ్చి బియ్యం ఇస్తుంది, ఏ విధంగా పెడతాము? మా పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి అంటే గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా ఉండాలా, మంచిగా ప్రైవేట్ స్కూల్ కంటే మించిపోవాలంటారు. ఏ విధంగా మించిపోతాయి? మీరు 6 రూపాయలు ఇస్తే ఏ విధంగా? మాకు వద్దు, 6 రూపాయలు వద్దు, ఏ వద్దు, మొత్తం అన్ని అంగన్వాడికి ఇచ్చినట్టు మాకు సరుకులు ఇచ్చి, మాకు కేరళ ప్రభుత్వం ఇచ్చినట్టు 600 డైలీ ఇచ్చి మాకు జీతం దానికి ఎంత మా కష్టం ఎంత ఉందో అంతే ఇవ్వండి. మేము ఇంత కావాలని మేము అంటలేము. ఒక కూలి 3 గంటలు పోతే 500 రూపాయలు తీసుకుంటుండ్రు. మాకెందుకు గుర్తిస్తలేరు? ఒక తల్లి స్థానంలో ఉన్నాము. తల్లిని ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? మేము 23 ఏళ్ల నుంచి చాకరీ చేస్తున్నాం, మాది గుర్తిస్తలేరు. మీరు గెలవక ముందు ఏమన్నారు రేవంత్ రెడ్డి? మాకు నేను గెలిస్తేనంటే సంతకం పెట్టిన రోజే మీకు 10,000 జీతం చేస్తామన్నారు. ఇంతవరకు 10,000 కాదు కదా, 10 పైసలు లేవు. అవే 3,000 కూడా సరి అయిన వేతనం వేయరు. సరి అయినది ఏమీ లేవు. బిల్లులు మాకు ఎన్నో బిల్లులు పెండింగ్లు ఉంటున్నాయి. మీకు మొత్తం వచ్చినాయని డిఓకు చెప్తున్నారు. మా పరిస్థితి అర్థం చేసుకొని మీరు కాన్వెంట్ స్కూళ్లకు తీసిపోవాలా, గవర్నమెంట్ స్కూల్ అన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలే రేపు మీకు హక్కుగా ఓటేస్తారు. అది గుర్తించి మాకు సరి అయిన న్యాయం చేసి మాకు మా బాధను గుర్తించాలని మనవి.